ఏ మతమైనా చెప్పేది చివరికి ఒకటే, నిజాయితీగా బ్రతుకు, వీలైతే నలుగురికి సహాయం చెయ్యి. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. నీ ప్రవర్తన 10 మందిని మెప్పించేలా ఉండాలి, కానీ నొప్పించేలా ఉండకూడదు. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండటం మర్యాద, అదే మాట మీద నిలబడటం గౌరవం. మొదటి నమ్మకం మీద నడిస్తే రెండో బంధం మీద నడుస్తుంది. ఏ బంధానికైనా నమ్మకం పునాది, అనుమానం సమాధి. అమ్మ కోపం కడుపు నింపడానికి, నాన్న కోపం బ్రతుకు నేర్పడానికి, గురువు కోపం బుద్ధి నేర్పడానికి, స్నేహితుల కోపం దారి చూపడానికి, చెలి కోపం ప్రేమ తెలపడానికి, శత్రు కోపం జాగ్రత్త నేర్పడానికి. కోపంలో ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. అందుకే విషయం ఏదైనా కోపం మంచిదే కదండి. ధనవంతుడు సమయానికి తింటాడు, ముష్టివాడు సమయానికి తింటాడు. తేడా ఏమిటంటే ధనవంతుడు కోరింది తింటాడు, ముష్టివాడు వేసింది తింటాడు. కోరింది తినేవాడు కర్మయోగి, వేసింది తినేవాడు భక్తియోగి. మూర్ఖులకు ఎంత తక్కువ స్పందిస్తే మన జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది. బ్రతికేస్తే సరిపోదు, చివరి రోజులు ఎలా ఉండాలో నిర్ణయించేది నువ్వు గడుపుతున్న ఈ రోజులే. ఈ క్షణం నీ నిర్ణయం, రేపటి నీ జీవిత కోసం. అవసరాన్ని బట్టే మనుషులు. ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. రాసినవాడు తిడిపియలేనిది, రాయించుకున్నవాడు చదువుకోలేనిది అదే తలరాత. సమాజంలో నీకు చెయ్యెత్తి నమస్కరించేలా లేకున్నా పర్వాలేదు, నిన్ను వేలెత్తి చూపించేలా మాత్రం ఉండకూడదు. గెలవడం కోసం ఓటమిని అంగీకరించాలి. చాలామంది చిన్న చిన్న విషయాలకే బాధపడుతుంటారు. కొందరైతే ఎంత పెద్ద సమస్య వచ్చినా తొణకరు బెనకరు. అడ్డంకులు వస్తే అధిగమిస్తారు, సమస్యలు వస్తే పరిష్కరిస్తారు, అంతేగాని పారిపోరు. మానసిక దౌర్బల్యానికి వదిలించుకొని జీవితాన్ని గెలవాలంటే మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్, వ్యవహారశాలియే అనుసరించాలి. అదేలాగంటే మార్పుని ఆహ్వానించాలి. మార్పును ఆహ్వానించే నైజాము లేకపోతే అయిష్టంగా సర్దుకుపోవలసిన పరిస్థితి వస్తుంది. ఇది మీకు కష్టమే, ఎదుటివారికి కష్టమే. కాబట్టి మార్పును ఆహ్వానించండి, ఆస్వాదించండి. ఆగిపోకూడదు. జరిగిన దానికి పశ్చాత్తపడుతూ స్వనిందకు పాల్పడుతూ ఉంటే జీవితం అక్కడే ఆగిపోతుంది. కాబట్టి కష్టాలు, నష్టాలు అశాశ్వతాలనే విషయాన్ని గ్రహించి జీవితంలో ముందుకు సాగాలి. సవాళ్లను అంచనా వేయండి. రిస్క్ లేని జీవితం ఉప్పు లేని పప్పు చప్పగా ఉంటుంది. అలాగని ఎలాంటి ఎత్తుగడలు, ప్రణాళికలు లేకుండా సవాళ్లను స్వీకరించడం తప్ప. కాబట్టి సవాళ్లు బరువు తూచి లాభ నష్టాలు అంచనా వేసి ముందడుగు వేయాలి. అపజయాన్ని గెలవాలి. గెలుపు ఓటమి సహజం. ఓటమిలో ప్రయత్నాలు మానుకుంటే గెలిపేలా సాధ్యపడుతుంది. ఓడిన చోటే నెగ్గాలి. కాబట్టి తిరిగి గెలవడం కోసం ఓటమిని అంగీకరించాలి. తల్లిదండ్రులు ఎలా పెంచారు అనేది ముఖ్యము కాదు, నువ్వు ఎలా పెరిగావు అనేదే ముఖ్యం. ఎందుకంటే దానిపైనే నీ సంస్కారం, తెలివి ఆధారపడి ఉంటాయి.